వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. మనం త్రికోణమితి అనే చాప్టర్లో కొంతవరకు ఇప్పటివరకు చూసాం. ఈరోజు క్లాస్లో త్రికోణమితి యొక్క నిష్పత్తులకి కొన్ని పర్టికులర్ విలువల మధ్య ఆ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక మనం తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ముఖ్యంగా రెండు రకాల రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ ఉండడం జరుగుద్ది. టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఒకటేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 డిగ్రీల కోణము, ఇంకొక వైపు 60 డిగ్రీల కోణము ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక రైట్ యాంగిల్ ఉన్నప్పుడు ఇంకొక త్రిభుజంలో ఒకవైపు 45 డిగ్రీల కోణము, ఇంకొక వైపు మరొక 45 డిగ్రీల కోణంగా మనం చూస్తాం. సో 30, 60, 45, 45. సో 30 డిగ్రీస్కి ఎదురుగా ఏదైనా ఒక విలువ ఏ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా a√3 ఉంటుంది. ఏ ఉంటే a√3 అనేది ఉండడం జరుగుద్ది. సో 90కి ఎదురుగా 30కి ఎదురుగా ఎంతైతే వాల్యూ ఉందో దానికి రెట్టింపు వాల్యూ ఉంటుంది, 2aగా ఉంటుంది. ఇది మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ నుంచి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ట్రయాంగిల్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు దీని యొక్క విషయం గురించి పూర్తిగా చర్చిద్దాం. సో జస్ట్ నువ్వేం గుర్తుపెట్టుకుంటావంటే 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న విలువ ఏ ఉంటే 60 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న విలువ a√3 ఉంటుంది, 90కి ఎదురుగా ఉన్న విలువ 2a ఉంటుంది. సో 45 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న విలువ ఏ ఉంటే 45కి ఎదురుగా ఉన్న విలువ సేమ్ ఏనే ఉంటుంది. అంటే సమాన కోణాలకు ఎదురుగా సమాన భుజాలు ఉంటాయి. 90 డిగ్రీస్కి ఎదురుగా a√2 ఉంటుంది. a√2. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫర్ ఎగ్జాంపుల్ sin 30 డిగ్రీస్ రాద్దాం. sin 30 డిగ్రీస్. sin 30 డిగ్రీస్ అంటే 30కి ఎదుటి భుజము a, దాని యొక్క కర్ణము 2a. సో ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే sin 30 యొక్క వాల్యూ ఏ విధంగా వచ్చింది? ఈక్వలేటరల్ ట్రయాంగిల్లోంచి మనం హాఫ్ ఆఫ్ ది ట్రయాంగిల్ని కట్ చేసి చూస్తాం. సో దాని నుంచి 30, 60కి ఎదురుగా ఉన్న భుజాల యొక్క నిష్పత్తుల ఆధారంగా sin 30 యొక్క వాల్యూని రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ cos 30 యొక్క వాల్యూ ఏమవుద్ది? cos 30 అంటే 30 డిగ్రీస్ యొక్క ఆసన్న భుజము a√3 మరియు కర్ణము 2a రెండింటినీ క్యాన్సిల్ చేస్తే √3/2 అవుతుంది. ఓకే. అదేవిధంగా sin 60 రాద్దాం. sin 60 అంటే 60కి ఎదుటి భుజము a√3 బై కర్ణము 2a. సో రెండింటిని క్యాన్సిల్ చేస్తే √3/2 అవుతుంది. సో ఈ విధంగా మీరు మిగతా కోణాల యొక్క నిష్పత్తిని కూడా రాసి మనం ఒక పట్టిక రూపంలో పొందుపరిచి చూద్దాం. అదే ఇక్కడ ఒకసారి చూడండి. sin 45 చూడండి. sin 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 45 యొక్క ఎదుటి భుజము a, దాని యొక్క కర్ణము a√2, a క్యాన్సిల్ చేస్తే ఇట్ విల్ బి 1/√2గా మనం చూస్తాం. ఇలా 30, 60, 45, 90 డిగ్రీస్ అండ్ 0 డిగ్రీస్ యొక్క వాల్యూ సంబంధించి మనము ఈ త్రిభుజం యొక్క నిష్పత్తులు కనుక చూస్తే ఇక్కడ చూడండి sin a ఈజ్ ఈక్వల్ టు 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1గా చూస్తాం. అంటే అర్థమైంది ఇక్కడ sin 30 యొక్క వాల్యూ 1/2, sin 45 యొక్క వాల్యూ 1/√2, sin 60 యొక్క వాల్యూ √3/2, sin 90 యొక్క వాల్యూ 1. అదేవిధంగా cos 0 యొక్క వాల్యూ 1, cos 30 యొక్క వాల్యూ √3/2, cos 45 యొక్క వాల్యూ 1/√2, cos 60 యొక్క వాల్యూ 1/2 అండ్ ఇట్ ఈజ్ 0గా మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి మనకు ఉన్న నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ చూస్తే సో 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, ఆ తర్వాత 45 డిగ్రీస్ అండ్ ఆ తర్వాత 60 డిగ్రీస్ అండ్ ఆ తర్వాత 90 డిగ్రీస్గా మనం చూసాం. ఇక్కడ చూడండి ఒక్కొక్క వాల్యూ ఏ విధంగా తీసుకోబడుతుంది అని అంటే 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1గా మనం చూస్తాం. సో ఇక్కడ అన్నిట్లో కూడా /2, /2, /2, /2, /2గా తీసుకొని ఇక్కడ 0, 1, 1, ఇక్కడ మాత్రం √2, ఇక్కడ √3 అండ్ ఇక్కడ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సైన్ యొక్క వాల్యూస్. సో దీన్నే కాస్లోకి మారిస్తే రివర్స్లో రాయాలి. సో 90 కాస్త 0 అవుతుంది, ఎందుకంటే sin 0 ఈజ్ ఈక్వల్ టు cos 90 కాబట్టి ఇది 1. సో నాకు 30 అంటే 60 డిగ్రీస్ యొక్క వాల్యూ √3/2 అండ్ 45 సేమ్ ఉంటుంది. 60 అంటే 30 డిగ్రీస్ ఆఫ్ వాల్యూ
ఇట్ ఈజ్ 0. ఓకే. అండ్ tan గురించి మనం మాట్లాడుకున్నాం. sin బై కాస్ అన్నాం. sin బై కాస్ అంటే 0/2 అంటే 0, 0/1 0, అండ్ 1/2/√3/2 2 క్యాన్సిల్ అవుద్ది, ఇట్ విల్ బి 1/√3, అండ్ √2 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుద్ది, 2 క్యాన్సిల్ అయ్యి √3 మిగులుద్ది, అండ్ 0 అంటే 1/0 sin బై కాస్ tan కాబట్టి 1/0 ఇట్స్ నాట్ డిఫైన్డ్, కాబట్టి నిర్వచించలేముగా మనం రాస్తాం. ఇన్ఫినిటీ అనకూడదు, నాట్ డిఫైన్డ్ అనాలి. ఓకే. నెక్స్ట్ సైన్ యొక్క రెసిప్రోకల్ కొసెక్ వాల్యూ. రెసిప్రోకల్ అంటే మీకు తెలుసు కదా, రెసిప్రోకల్ రివర్స్ రాయడం. 0 అని రివర్స్ రాస్తే ఇట్స్ ఏ నాట్ డిఫైన్డ్. 1/0 మనం రాయలేం. సో 1/2 అంటే 2, 1/√2 అంటే రెసిప్రోకల్ √2, √3/2 అంటే 2/√3, అండ్ 1 యొక్క రెసిప్రోకల్ 1 అవుతుంది. ఇది కొసెక్ యొక్క వాల్యూస్. అండ్ సెక్ యొక్క వాల్యూస్ కనుక రాస్తే సెక్ 0 అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ 1, అండ్ √3/2 అంటే 2/√3, అండ్ 1/√2 అంటే √2, అదేవిధంగా 1/2 యొక్క రెసిప్రోకల్ అంటే 2/1, అదేవిధంగా 2/1 అంటే 2, అండ్ 1/0 అంటే ఇట్ ఈజ్ ఆల్సో నాట్ డిఫైన్డ్. సో కొసెక్లో కూడా అది నాట్ డిఫైన్డ్గా ఉంది. అండ్ కాట్ వాల్యూ. కాట్ అంటే tan యొక్క రెసిప్రోకల్ 1/0 నాట్ డిఫైన్డ్, 1/√3 √3, 1/1 1, √3 1/√3 నాన్ డిఫైన్ వాల్యూ కాస్త 0 అవుతుంది. అంటే 1/0 యొక్క రెసిప్రోకల్ 0/1 ఇట్ విల్ బి 0 అవుతుంది. సో ఈ విధంగా మనకు ఒక సైన్ అండ్ కాస్ యొక్క వాల్యూస్ కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే మిగతా అన్నిటి ఆధారంగా మిగతా అన్ని వాల్యూస్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సెక్ 1 2/√3 √2 2 నాన్ డిఫైన్, 1 2/√3 √2 2 నాన్ డిఫైన్, రైట్ అండ్. సో ఈ పట్టికని ఎలా రాసాము అన్నది కూడా మనం చూసాం కాబట్టి మీరు మీ సొంత నోట్స్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే a, b విలువల్ని కనుగొనండి. sin a - b ఈజ్ ఈక్వల్ టు 1/2, cos a + b ఈజ్ ఈక్వల్ టు 1/2. అయినా a + b అనేది 0, 90 మధ్యలో ఉంటే a గ్రేటర్ దెన్ b అయినప్పుడు a, b విలువల్ని కనుగొనండి అంటున్నాడు. సో సైన్ యొక్క ఎక్కడ 1/2 అవుద్ది, కాస్ యొక్క ఏ విలువకు 1/2 అవుద్ది. సో కమ్ టు ద పాయింట్. సైన్ యొక్క 1/2 అంటే 30 డిగ్రీస్కి, కాస్ యొక్క 1/2 అంటే 60 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు మనం ఇక్కడ, sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2, cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే అర్థం a - b ఈజ్ ఈక్వల్ టు 30, a + b ఈజ్ ఈక్వల్ టు 60. అప్పుడు a యొక్క వాల్యూని b యొక్క వాల్యూని రాస్తే సో రెండు విలువల యొక్క భేదము, రెండు విలువల యొక్క మొత్తము ఉన్నప్పుడు గరిష్ట విలువ ఏ అనేది గరిష్ట విలువ అనేది ఆ భేదము మరియు మొత్తముల యొక్క సగటు అవుతుంది. అది 30 + 60/2 దట్ ఈజ్ 45 డిగ్రీస్ అవుతుంది. సో ఏ వాల్యూ 45 అంటే a + b ఈజ్ ఈక్వల్ టు 60 కాబట్టి b యొక్క వాల్యూ 15 డిగ్రీస్గా మనం రాస్తాం. కాబట్టి వాట్ ఇస్ ద ఏ వాల్యూ, a ఈజ్ 45, b ఈజ్ 15. అంటే త్రికోణమితి యొక్క నిష్పత్తుల విలువలు తెలిస్తే మనకు ప్రశ్న అనేది సింపుల్గా ఈజీగా పూర్తవుతుంది. ఇక్కడ చూడండి 2 tan 30/1 + tan square 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 tan 30/1 + tan square 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో 2 tan 30. సో వాట్ అబౌట్ tan 30 యొక్క వాల్యూ. సో tan 30 యొక్క వాల్యూ 30 డిగ్రీస్ 1/√3గా మనం నేర్చుకొని ఉన్నాం. కాబట్టి tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3ని మనం ఇక్కడ అప్లై చేస్తే tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3, tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో 2 × 1/√3/1 + 1/√3 హోల్ స్క్వేర్. సో ఇది 2/√3/√3 యొక్క హోల్ స్క్వేర్ అంటే 3, కాబట్టి 3 + 1 4/3. సో 4/3 అంటే 2 1s are 2, 2 2s are క్యాన్సల్, అండ్ √3 అంటే ఇది క్యాన్సిల్ అయ్యి ఇట్ విల్ బి √3 అవుతుంది. దట్ వాల్యూ విల్ బి √3/2 అవుతుంది. సో √3/2 అనేది sin 60కి సమానమా, cos 60కి సమానమా, tan 60కి సమానమా, sin 30కి సమానమా. అంటే నీకు వాల్యూస్ అనేవి గుర్తుండాలి, గుర్తుండకపోతే కష్టం. సో √3/2 అనేది
సైన్ 60కి సమానం. సైన్ 60 ఉందా అండి ఇక్కడ? సైన్ 60 యొక్క వాల్యూ ఉంది. వాట్ ఇస్ ద ఆన్సర్? సైన్ 60 వాజ్ ద ఆన్సర్. కాబట్టి 2 tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60కి సమానంగా మనం ఈ విషయాన్ని రాసాం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 1 మైనస్ tan స్క్వేర్ 45 ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ 45 యొక్క వాల్యూ ఎంత? సో tan 45 యొక్క వాల్యూ నీకు తెలిసి ఉండాలి. tan 45 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి 1 మైనస్ 1 బై 1 ప్లస్ 1 దట్ ఈస్ 0 బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ 0 అవుతుంది ఇక్కడ? సో ఆప్షన్లో క్లియర్గా 0 అనే ఆప్షన్ ఉంది కాబట్టి వాట్ ఇస్ ద ఆన్సర్? 0 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి 1 మైనస్ tan స్క్వేర్ 45 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. సో sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a ఈజ్ ట్రూ వెన్ a ఈజ్ ఈక్వల్ టు sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ sin a వెన్ a ఈజ్ ఈక్వల్ టు sin 2a అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ sin వాల్యూ 0 డిగ్రీస్ తీసుకుంటే sin 2 ఇంటూ 0 దట్ ఈస్ sin 0. వాట్ ఈస్ sin 0 వాల్యూ? 0. సో 2 ఇంటూ sin 0 దట్ ఈజ్ 2 ఇంటూ 0 దట్ ఈజ్ ఆల్సో 0. సో ఎక్కడ sin 2a ఈజ్ ఈక్వల్ 2 sin a ఎప్పుడు అవుద్ది? a ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయినప్పుడు అవుద్ది. అర్థమైంది? రైట్, సింపుల్. నెక్స్ట్ వన్ 2 tan 30 బై 1 మైనస్ tan స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మీకు ఇక్కడ చేస్తున్నారు. ఎక్కడ అంటే 2 tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 దగ్గర చేశా. సో సేమ్ థింగ్ అక్కడ సైన్ 60కి ఈక్వల్ అయింది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందో ఒకసారి చూడండి. 2 tan 30 బై 1 మైనస్ tan స్క్వేర్ 30. సో tan 30 యొక్క వాల్యూని మనము ఏ విధంగా రాసాం? 30 డిగ్రీస్. నీకు వాల్యూ కనుక ఐడెంటిఫై చేయలేకపోతే నువ్వు ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకో. 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. tan 30 అంటే 30కి ఎదురుగా ఏ అనే వాల్యూ ఉంటే 60కి ఎదురుగా a√3 అనే వాల్యూ ఉంటుంది. కాబట్టి tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అవుతుంది. ఓకే, సో 2 ఇంటూ 1/√3 బై 1 మైనస్ 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3. 3 మైనస్ 1 అంటే ఇది 2/3 బై 3 మైనస్ 1 అంటే 2/√3. ఇది కూడా 2/3. నౌ 2 క్యాన్సల్. √3కి 3 క్యాన్సల్ అయితే యూ విల్ గెట్ 1/√3 హియర్. √3 క్యాన్సల్ 1 ఉంది. 1/1/√3 అంటే ఇది మొత్తం మీద మనకి ఏమవుద్దంటే √3కి సమానం అవుద్ది. సో √3కి ఏ వాల్యూ ఈక్వల్? రైట్ అండి. సో √3 యొక్క వాల్యూని కనుక మనం దేనికి సమానంగా రాయొచ్చు అని అంటే సో cos 60 sin 60 అనుకోండి a√3/2a అవుతుంది. కాబట్టి ఎక్కడ వాల్యూ తీసుకున్నా సరే ఒకవేళ cos 60 తీసుకుంటే a/2a 1/2. సో cos 60 ఈజ్ ఈక్వల్ టు a/2a 1/2. సో నాట్ ద ఆన్సర్. sin 60 ఈజ్ ఈక్వల్ టు a√3/2a. a క్యాన్సిల్ అవుతుంది √3/2. దట్ ఈస్ నాట్ ఆన్సర్. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన భుజం a√3/a దట్ ఈజ్ ఈక్వల్ టు √3. ఎంత వాల్యూ? tan 60కి సమానము. సో వాట్ ఇస్ ద వాల్యూ? ఇట్ ఈస్ tan 60కి సమానం. సో సేమ్ క్వశ్చను కింద ప్లస్ ఉన్నప్పుడు దేనికి సమానమైంది? అది డినామినేటర్లో ప్లస్ ఉన్నప్పుడు sin 60కి సమానమైంది, మైనస్ ఉన్నప్పుడు tan 60కి సమానంగా అయింది. సో ఈ రెండు క్వశ్చన్స్ని ఒకే చోట మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వాట్ ఈస్ ద వాల్యూ? ఇట్ ఈస్ tan 60 డిగ్రీస్. ఓకే, సో ఆర్ 2 tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 ఈజ్ ఈక్వల్ టు sin 60కి సమానం. వాట్ ఇస్ దట్ వాల్యూ? sin 60కి సమానం. రైట్. సో వీటిని ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం. సో వాట్ ఇస్ ద ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీ? ఫస్ట్ ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ tan స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ a. cot స్క్వేర్ a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు cosec స్క్వేర్ a. మనకి ఇది పైథాగరియన్ సిద్ధాంతమైన ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి b వద్ద లంబకోణం ఏర్పడింది కాబట్టి ac స్క్వేర్. ac స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab స్క్వేర్ ప్లస్ bc స్క్వేర్ నుంచి మనం చేయడం జరుగుద్ది. మొదటిసారి ఫస్ట్ టైం ఈ మొత్తం ఈక్వేషన్ని ac స్క్వేర్తో డివైడ్ చేసి రాయండి. సెకండ్ టైం మొత్తం ఈక్వేషన్ని ab స్క్వేర్తో డివైడ్ చేసి రాయండి. థర్డ్ టైం మొత్తం ఈక్వేషన్ని bc స్క్వేర్తో డివైడ్ చేసి రాయండి.
ఈ 3 ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ అనేటివి మనకు రావడం జరుగుద్ది. సో త్రికోణమితీయ నిష్పత్తులు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ ఏ, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసెకండ్ స్క్వేర్ ఏ. సో దీన్ని ఒక్కొక్క దాన్ని మనము ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్దాం. సో ఏమైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. సో ఓన్లీ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అని అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. దీన్ని 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏగా మనం రాస్తాం. ఓకే, సో సేమ్ థింగ్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుద్ది. అప్పుడు అది 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అవుద్ది. సో రెండో ఐడెంటిటీని కనుక మనం తీసుకొని రాస్తే ఏమంటున్నాడు ఇక్కడ, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ ఏ. సో దీన్ని కనుక మనం రాస్తే ఓన్లీ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ వాల్యూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓన్లీ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో దీన్ని సెకండ్ ఏ ప్లస్ 1 ఇంటూ సెక్ ఏ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. అంటే మనం ఏ విధంగా మార్చి రాస్తున్నాము అని చూస్తున్నాం. త్రికోణమితి యొక్క మొత్తం నిష్పత్తులన్నీ ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ చేసి రాయడం పైనే ఆధారపడి ఉంటుంది. సో దెన్ ఓన్లీ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అని అంటే రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సెకండ్ ఏ ప్లస్ 1 ఆఫ్ సెకండ్ ఏ మైనస్ 1గా మనం చూస్తాం. సో ఇది టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో మూడవ త్రికోణమితి నిష్పత్తి ఏంది, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కోసెక్ స్క్వేర్ ఏ. ఓకే, సో మూడవది ఏంటి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోసెక్ స్క్వేర్ ఏ. ఒక్కొక్క దాన్ని రాయండి. సో ఓన్లీ కోసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఒకవేళ దీన్ని కాట్ స్క్వేర్ని మేజర్గా తీసుకొని ప్రధానంగా తీసుకొని రాస్తే 1 అనేది అవతలకి వెళ్తుంది కాబట్టి కొసెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ 1లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా మనం రాస్తాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓన్లీ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ cosec square a minus 1 that is equal to under root of cosecant a plus 1 into cosecant a minus 1గా చూస్తాం. అంటే ఎన్ని రకాలుగా మనం కన్వర్ట్ చేసుకోగలిగితే అన్ని రకాలుగా మనం వీటిని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఇస్ ద క్వశ్చన్, సెకండ్ ఏ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సెక్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అన్నది మన యొక్క ప్రశ్న. సో సెకండ్ ఏ ఉంది, సెక్ ఏ 1 మైనస్ సైన్ ఏ దట్ ఈజ్ సెకండ్ ఏ ప్లస్ టాన్ ఏ. ఓకే, దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అన్నది మన యొక్క ప్రశ్న. సో సెకండ్ ఏని లోపలికి ఈ లోపలికి మల్టిప్లై చేయండి, సెక్ ఏ మైనస్ సెక్ ఏ అంటే 1 బై కాస్ ఏ, ఇక్కడ మాత్రం మార్చండి 1 బై కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. అంటే నేను సెక్ని ఇక్కడ మార్చలే, ఇక దీని దగ్గరికి వచ్చేటప్పుడు మార్చా. సెక్ అంటే 1 బై కాస్ ఏ కాబట్టి ఇది యాజ్ టీజ్గా అలాగే ఉంచండి. సెక్ ఏ ప్లస్ టాన్ ఏ, అంటే దేన్ని ఎక్కడ మార్చాలి అన్నది మనకి బై ప్రాక్టీస్లో నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏం రాయొచ్చు, టాన్ ఏ రాయొచ్చు కదా. కాబట్టి సెకండ్ ఏ మైనస్ టాన్ ఏ, సెకండ్ ఏ ప్లస్ టాన్ ఏ, మళ్ళీ సేమ్ థింగ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈజ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇక్కడ చూడండి
సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 1 మిగులుతుంది tan ఇక్కడ తీసుకొస్తే ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ పరంగా మనం చూసినప్పుడు. ఓకే, సో నెక్స్ట్, సో వాట్ ఇస్ ద వాల్యూ? సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మీకు ముందే చెప్పాను, బట్టి పట్టకూడదు. ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండగానే నువ్వు ఆ ఫార్ములాని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలి మన బ్రెయిన్లో. రైట్ అండ్ క్లియర్? ఇట్స్ అ వెరీ సింపుల్. sec a ఇంటూ 1 మైనస్ sin a ఈజ్ ఈక్వల్ టు sec a ప్లస్ tan a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో sec a ని లోపలికి మల్టిప్లై చేయడం ద్వారా sec a మైనస్ tan a ఏర్పడింది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b చేస్తే 1 అనేది వచ్చింది. రైట్, నెక్స్ట్ వన్ చూస్తే cot a మైనస్ cos a బై cot a ప్లస్ cos a ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో దేన్ని మార్చగలం మనము? cot a ని మార్చగలం. cot a అంటే cos a బై sin a మైనస్ cos a బై cos a బై sin a ప్లస్ cos a ప్లస్ cos a. ఇక్కడ చూస్తే cos a మైనస్ cos a ఇంటూ sin a. ఎందుకు సింప్లిఫై చేస్తున్నాను, sin a అవతల పంపించి బై sin a అని రాస్తున్నాను పూర్తిగా. బై ఇక్కడ కూడా cos a ప్లస్ cos a ఇంటూ sin a బై sin a. ఆల్ డినామినేటర్స్ ఆఫ్ sin a ఆర్ క్యాన్సల్డ్. సో పైన cos a ఉంది, కింద cos a కామన్ తీసి రాయగలిగితే, సో cos aని కామన్ తీసి రాస్తే న్యూమరేటర్లో, పైన న్యూమరేటర్లో 1 మైనస్ sin a అవుతుంది బై ఇక్కడ cos aని కామన్ తీసి రాస్తే, cos aని కామన్ తీస్తే 1 ప్లస్ sin a అవుతుంది. cos a క్యాన్సల్, ఇట్ ఈజ్ 1 మైనస్ sin a బై 1 ప్లస్ sin aగా మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. వాట్ ఈస్ ద వాల్యూ? ఇట్ ఈజ్ 1 మైనస్ sin a బై 1 ప్లస్ sin aకి ఈక్వల్. ఇది మార్చి రాస్తే, సైన్లో మార్చి రాస్తే, సో cot a మైనస్ cos a బై cot a ప్లస్ cos a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin a బై 1 ప్లస్ sin a. అంటే మనం మార్చుకోవడానికి వీలుగా ఉన్న వాటిని మార్చి సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్ అవుట్పుట్ ఆన్సర్ అనేది వస్తుంది. మన కింద ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్లో మనకి ఇది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి దీన్ని మనము ఆన్సర్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్, 9 సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సింపుల్ క్వశ్చన్. 9ని కామన్ తీస్తే సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ. ఇంతకు ముందే మనకి సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం తెలిసింది కాబట్టి 9 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 9. సో వెర్ ఈస్ ద ఆప్షన్? ఇక్కడ ఆప్షన్ బి 9. కొంచెం దూరం ఉంది ఇక్కడ 9. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి వాజ్ 9. నెక్స్ట్ వన్, 1 ప్లస్ tan థీటా ఇంటూ tan థీటా ప్లస్ sec థీటా 1 ప్లస్ cot థీటా మైనస్ cosec థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, సో ఏమంటుంది ఇక్కడ? 1 ప్లస్ tan థీటా ప్లస్ sec థీటా 1 ప్లస్ cot థీటా మైనస్ cosec థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో కొన్ని సందర్భాల్లో మనం థీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నేను ఇప్పుడు థీటా వాల్యూని 45గా తీసుకుంటానండి. థీటా వాల్యూని ఏం చేస్తాను నేను? 45. సింప్లిఫికేషన్ ఎలా చేయాలో తెలుసు కదా. నువ్వు ట్యాన్ని మార్చిరాయి, సెక్ మార్చిరాయి, కాట్ మార్చిరాయి, కొసెక్ మార్చిరాయి, యూ విల్ గెట్ సంథింగ్. సింప్లిఫై. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 చేసి చూద్దాం. ఇప్పుడు tan 45 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? tan 45 ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ sec 45 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? sec 45 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంది? కాస్ యొక్క రెసిప్రోకల్, దట్ ఈజ్ √2. అండ్ cot 45 యొక్క వాల్యూ ఏమవుద్ది? cot 45 ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా cosec 45 యొక్క వాల్యూ ఏమవుద్ది? cosec 45 వాల్యూ కూడా √2a. ఓకే, నౌ ఇక్కడ 1 ప్లస్ √2 ఇంటూ 1 ప్లస్ కాట్ అంటే మళ్ళీ 1 మైనస్ √2, 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనేది ఉంది కాబట్టి a ప్లస్ b అంటే 2 స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్గా మనం రాస్తే ఇట్ వాజ్ 4 మైనస్ 2, ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. సో వాట్ ఈస్ ద వాల్యూ? ఆప్షన్ సి, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2గా మనం చూస్తాం.
అంటే ఇలాంటి సందర్భంలో నువ్వు ఏది మార్చాలి అన్న విషయం నీకు సందిగ్ధంగా ఉన్నప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు 45ని సబ్స్టిట్యూట్ చేసి పెట్టుకోండి. క్రింద ఇవ్వబడిన వాల్యూస్ అనేటి నీకు ఏదో ఒక వాల్యూ అనేది రావడం జరుగుద్ది. ఇలా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆధారంగా కూడా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇది ఒక పద్ధతి చేయడానికి. నెక్స్ట్ secant a ప్లస్ tan a ఆఫ్ 1 మైనస్ sin a ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఇలాంటి సందర్భంలో ఆప్షన్స్ sec a, sin a, cosec a, cos aగా ఉన్నప్పుడు వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి చేయడం కంటే సింప్లిఫై చేయడం నేర్చుకోవాలి. సో సెకండ్ ఏమని రాయొచ్చు మనం ఇక్కడ 1/cos a అని రాయొచ్చు. tan అంటే ఏం రాస్తాం మనము sin a/cos a అని రాస్తాం. అది 1 మైనస్ sin aని అలాగే ఉంచండి, 1 మైనస్ sin a. ఇది మార్చగలం కాబట్టి దీన్ని మార్చాం. దట్ ఈజ్ బై cos a అలాగే విధంగా ఉంది. సో 1 మైనస్ sin a అనేది ఉంది ఇక్కడ. 1 మైనస్ sin a ఇంటూ 1 మైనస్ sin a. ఓకే, బై cos aని పక్కకు తీసి రాస్తే సో 1/cos aని పక్కకు పెట్టండి. సో ఇది ఒక్కసారి మీరు గమనిస్తే సరే ప్లస్ కదా, ఓకే ప్లస్ ప్లస్. సో 1 ప్లస్ sin a ఇంటూ 1 మైనస్ sin a, a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a. ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్లో మనం రాసాం 1 మైనస్ sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a బై కాస్ ఏగా మనం రాస్తాం. కాస్ ఏలో కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అవుద్ది, యూ విల్ గెట్ కాస్ ఏ ఇస్ ద ఆన్సర్. సో వేర్ ఇస్ ద ఆప్షన్? ఆప్షన్ డి, కాస్ ఏ వాజ్ ద ఆన్సర్. అంటే మనం దేన్ని మార్చుకోగలిగి సింప్లిఫై చేయగలుగుతాము అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. రైట్ అండ్ నెక్స్ట్ వన్, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏగా మనం చూస్తాం. సో ఏమీ లేదు, మార్చండి, tan స్క్వేర్ ఏని మార్చండి. సో tan స్క్వేర్ ఏని మార్చడము అనేది ఒకసారి మనం గమనిస్తే 1 ప్లస్ sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ. ఓకే, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏని సింప్లిఫై చేస్తే అక్కడ 1/cos స్క్వేర్ ఏ వచ్చేసింది కదండి. వెరీ సింపుల్. ఇక్కడ కూడా sin స్క్వేర్ ఏ అనేది పక్కకు సింప్లిఫై అవుద్ది కాబట్టి sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1/sin స్క్వేర్ ఏ. ఓకే, 1/cos స్క్వేర్ ఏ బై 1/sin స్క్వేర్ ఏ అంటే ఇది sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, అంతే కదా. సో ఇది కాస్త పైకి వెళ్ళుద్ది. ఓకే, సో sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏకి సమానము. tan స్క్వేర్ ఏ అంటూ రెండే అంశాలు, ఒకటి కన్వర్షన్ ఎక్కడ చేయాలి, దేని ఆధారంగా కన్వర్షన్ చేయాలి అన్నది మనకి మైండ్లో కనుక వస్తే ట్రిగోనమెట్రీ అంటే ఈజీగా మనం ఏ టాపిక్ని కూడా సాల్వ్ చేయలేము. ఇక్కడ మనకి సింపుల్గా కన్వర్షన్స్ ఒకదాని నుంచి ఒకటి మార్చడము, ఆ మార్చాలి దేన్ని మార్చాలి అన్న ఐడియా మనకి మైండ్లో రావడం ఒక్కటే మనకు అవసరం. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ కన్వర్షన్ పార్ట్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకుంటే కనుక ట్రిగోనమెట్రీలో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం చేయవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగోనమెట్రీ. ఇన్ నెక్స్ట్ క్లాస్ మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.